హాయ్ సత్య గారు, ఎలా ఉన్నారు? వైజాగ్ సత్య. అదే నాకు తెలుసు, వైజాగ్ సత్య అంటే ఫేమస్ కదా, తెలిసిందే కదా మనందరికి. ఐ గుడ్, హౌ ఆర్ యూ? వి ఆర్ ఫైన్. మీకు అవార్డు వస్తుందంట కదా, కంగ్రాచులేషన్స్. బెస్ట్ యూట్యూబ్ స్టార్ గా అవార్డు ఇస్తున్నారు. ఇది చాలా స్పెషల్ అవార్డు నాకు, ఎందుకంటే విష్ణు బొప్పన గారు వన్ ఆఫ్ ద మెయిన్ మెంబర్స్ ఇన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. సో నాకు అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈ అవార్డుని చాలా హ్యామీలు అందుకుంటున్నారు. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని శ్రీలక్ష్మి గారు అందుకుంటున్నారు. అలాగే మన కె రాఘవేంద్రరావు గారు డైరెక్టర్ గారు, ఆయన కూడా అందుకుంటున్నారు అవార్డు. ఇంకా మళ్ళీ హరిత గారు, అలాగే జబర్దస్త్ నుండి బుల్లెట్ భాస్కర్, రచ్చ రవి, నిమ్మాని, చాలా మంది అందుకుంటున్నారు. చాలా మంది ప్రముఖులతో మీరు ఈ రోజు స్టేజ్ పంచుకోబోతున్నారు, ఎట్లా అనిపిస్తాను మరి? చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్ లో అతిపెద్ద అవార్డు అంటే ఇది, ఎందుకంటే చాలా అవార్డులు వచ్చాయి. సో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి అవార్డు రావడం అనేది చాలా సంతోషం. మరి మీ బుల్లితెరలో ఉన్న మీ ఫ్రెండ్స్ ఉప్పల్ బాల అవ్వచ్చు, లేకపోతే బాషీర్ యువశేఖర్ అవ్వచ్చు, వాళ్ళకేం రావట్లేదా? వాళ్ళు ఎవరికి రాలేదు, నాకే ఆడియన్స్ ఓటేసి గెలిపించారు. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్. లిస్ట్ అయితే వాళ్ళందరి పేర్లు ఉన్నాయి, ఉప్పల్ బాలు, టిక్ టాక్ దుర్గారావు, మా అందరి పేర్లు ఉన్నాయి. కాకపోతే నాకే ఓటేస్తారు, చాలా సంతోషంగా ఉంది. మరి నేను కూడా బుల్లితెరలో చేశాను, నేను శ్రీదేవి డ్రామా కంపెనీ చేశాను, జబర్దస్త్ చేశాను. నేను కూడా ఒక రకంగా సినిమా యాక్టర్ని, అలాగే టీవీ యాక్టర్ని, యూట్యూబ్ లో అదే సోషల్ మీడియా యాక్టర్ కూడా. చాలా యాక్టివ్ ఉంటావు చూస్తుంటా. వైజాగ్ సత్యలో ఉన్న ప్రత్యేకత ఏంటి మరి? వాళ్ళకి రాకుండా వైజాగ్ సత్యకి వస్తుంది? ఏమో, నా వీడియోస్ అన్ని కూడా చాలా బాగుంటాయి అన్నారు విష్ణు బొప్పన్ అన్న. అందరూ ఫ్యామిలీతో చూడదగ్గ వీడియోస్ అని అంటున్నారు. చాలా సంతోషం, అన్ని డీసెంట్ గా ఉంటాయి, చిల్లరగా ఉండవు అంటున్నారు. మూవీస్ కూడా నేను ఇప్పుడు చేస్తున్నాను, ఇప్పుడు షూటింగ్ నుండే వచ్చాను. బకాసుర రెస్టారెంట్ అనే హర్రర్ మూవీ చేస్తున్నాను నేను. అందులో మన ప్రేమ కథా చిత్రం ఫేమ్ ప్రవీణ్ ఉన్నాడు కదా, కామెడియన్ అన్న, ఆయన మెయిన్ లీడు. అలాగే మా వైజాగ్ వైవా హర్ష కూడా ఉన్నాడు. అలాగే మా సోషల్ మీడియా నుండి ఒక 10 మంది ఉన్నాం. నేను, ఉప్పుల బాలు, టిక్ టాక్ దుర్గారావు వైఫ్, కత్తెర పాప, ఇనిష్ట బంగారం, ఆవేశ స్టార్, మేమంతా ఉన్నాం. షూటింగ్ నుండి వస్తున్నాడు. మీరు అందరు ఇంత ఫేమస్ అయ్యారంటే అసలు సెల్ఫ్ మేడ్ యాక్టర్స్ మీరు అందరు అసలు నిజంగా. అవును, మేమంతా కూడా స్వయం కృషితో పైకి వచ్చాం, చిరంజీవి గారి లాగా. మీ ఫ్రెండ్ ఉప్పల్ బాలు వస్తున్నాయి ఈవెంట్ కి? ఇవాళ లేదు, తనకు రాలేదు. చాలా మంది పేర్లు అయితే ఇందులో ఉన్నాయి, స్వాతి నాయుడు, కత్తెర పాప, ఇనిష్ట బంగారం, టిక్ టాక్ దుర్గారావు, వీళ్ళందరి పేర్లు ఉన్నాయి. కానీ నాకే ఆడియన్స్ అందరూ ఓటేస్తారంట. చేయబోయే సినిమాలో మీది క్యారెక్టర్ లేడీ క్యారెక్టరా, లేకపోతే మీరు ఏదైనా హీరో విలన్ క్యారెక్టర్ ఇస్తున్నారు? ఎందులో మీరు చేయబోయే ఒకటి అన్నారు కదా బకాసుర రెస్టారెంట్ లోనా, నేను గోస్ట్. అలాగే సుమన్ గారితో కూడా నేను ఒక సినిమా చేస్తున్నాను, వరదరాజు గోవిందం అని. అలాగే వెన్నెల కిషోర్ గారితో కూడా ఒక సినిమా చేశాను, ఒక సాంగ్ లో కూడా ఉంటాను నేను. శ్రీకాకుళం సెర్లాక్ హోమ్స్, అది డిసెంబర్ 25 రిలీజ్ అవుతుంది. డిసెంబర్ 25 రిలీజ్. తర్వాత అంతకుముందు చాలా సినిమాలు చేశాను, సంపూర్ణేష్ బాబుతో కాలీఫ్లవర్, చాలా 10 సినిమాల వరకు చేస్తా. కానీ నాకు సోషల్ మీడియాలో ఎక్కువ పేరు, ఫేస్బుక్, ఇన్స్టా అండ్ వీటిలో ఎక్కువ పేరు. వైజాగ్ పేరుని ఇప్పుడు అంచెలంచెలుగా పైకి తీసుకెళ్తున్నా అన్నట్టు. అమ్మో, వైజాగ్ అంటే అది ఒక సముద్రం, నేను ఒక జస్ట్ డ్రాప్ అంతే. వైజాగ్ లో ఎంతో మంది కళాకారులు ఉన్నారు. అసలు మన ఇండియాకి ఫస్ట్ హీరోయిన్ ఇచ్చిన పట్టణం కూడా వైజాగే. దేవికా రాణి వాజ్ ద ఫస్ట్ ఇండియన్ యాక్ట్రెస్. ఆమెకి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఇచ్చారు. సో వైజాగ్ లో ఉంటే సినిమా అసలు పుట్టింది. నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ పోతున్నావా మరి? ఎట్లుంది సంగతి? నేను వెళ్ళని పిలిచినా గానీ ఐఎమ్ అగెనిస్ట్ బిగ్ బాస్. మరి మీరు అగెనిస్ట్ బిగ్ బాస్ అని యూట్యూబ్ లో బిగ్ బాస్ చేస్తున్నారు కదా? మాది యూట్యూబ్ బిగ్ బాస్ అనేది దానికి కాపీయే, కాదని లేదు. కాకపోతే మాది వేరే ఉంటది. మేము మార్నింగ్ 7 o'clock వెళ్తాము ఏదైనా ఒక ఫామ్ హౌస్ కి, 10 o'clock వరకు షూట్ పెట్టుకుంటాం అంతా. మళ్ళీ మా మొబైల్ మాకు ఇచ్చేస్తారు. ఇక్కడ లాగా కుట్రలు కుతంత్రాలు ఉండవు మాకు. హ్యాపీగా చేసుకుంటాం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం, మళ్ళీ వస్తాం, చేసుకుంటాం. వాళ్ళకి సేమ్ అన్ని ఉంటాయి మా దగ్గర. అదే డాన్స్ చేయడం అని, పాటలు పాడడం అని, కబడ్డీ, ఖోఖో, కుర్చీ ఆటలు అన్ని ఉంటాయి. మైండ్ గేమ్స్ అన్ని ఉంటాయి, ఫిజికల్ గేమ్స్ అన్ని ఉంటాయి. కానీ ఇక్కడలాగా ఉండదు. ఈ సీజన్ బిగ్ బాస్ చూసినావా? చాలా బ్యాడ్ గా అనిపించింది. విన్నర్ ఎవరో ఎక్కడి నుంచో మైసూర్ అబ్బాయికి ఇచ్చారు, కన్నడ అబ్బాయికి. తెలుగు వాళ్ళకి ఇస్తే నేను చాలా గౌరవించేవాడిని. వరంగల్ అబ్బాయి పేరు నబీల్ పేరు రావడంలా. లేకుంటే మన గౌతమ్ కృష్ణ, ఆయనకి ఫ్యాన్ నేను, చాలా అందగాడు. ఆయనకి ఇచ్చిన అవును, అందంగా ఉంటాడు, అందంగా యాక్ట్ చేస్తాడు. ఆయన డాక్టర్ చదువుకున్నాడు కదా. సో ఆయనకి తెలుగు వాళ్ళకి రావాలని నేను కోరుకున్నానండి. వాళ్ళు వీళ్ళని కదా, ఎవరైనా తెలుగు వాళ్ళు మహిళలకు వచ్చినా బాగుండేది, రాలేదు. ఎవరో కన్నడ యాక్టర్కి ఇచ్చారు. అసలు ఎందుకు కన్నడ యాక్టర్స్ ఆల్రెడీ కన్నడలో ఇస్తున్నారు కదా, అక్కడ కూడా సుదీప్ హోస్ట్ చేస్తున్నాడు కదా.
సో అక్కడ వాళ్ళకి ఇస్తారు కదా, వాళ్ళకి ఇక్కడ ఎందుకు ఇవ్వడం, మన తెలుగు వాళ్ళకి ఇవ్వాలని నా యొక్క. మీరు అందరూ ఉప్పల్ బాలు, యువశేఖర్ కొడంగల్, మీరు స్వాతి నాయుడు, మీరు అందరూ బిగ్ బాస్ పోవాలని మేము అందరం కోరుకుంటున్నాం మీడియా వాళ్ళంతా. నాకైతే నిజంగా వెళ్ళాలని లేదండి. మా బాలుకి మాత్రం డ్రీమ్ అది, చిరకాల వాంఛ అంటారు కదా తెలుగులో. ఎవరికి బాలుకా? బాలుకు బిగ్ బాస్ లోకి వెళ్ళాలని డ్రీము. అలాగే స్వాతి నాయుడు వీళ్ళందరికీ వెళ్ళాలని ఉంది. నాకైతే లేదు. అదొక జైలు అది బిగ్ బాస్ అంటే. ఇక్కడ మనం ఇంత స్వేచ్ఛ ప్రపంచంలో తిరుగుతున్నాము, ఈ స్వేచ్ఛను అంతటి కాదనుకొని మన హక్కులు ఈ నాగార్జున చేతుల్లో పెట్టడం ఏంటి అసలు. మా బిగ్ బాస్ ఉంది, మేము ఆల్రెడీ నేను రాకేష్ మాస్టర్ తో బిగ్ బాస్ 1 చేశాను, బిగ్ బాస్ 2 చేశాను, పారష్ బాస్ చేశాను, అలాగే విజయగౌడ్, చందుగౌడ్ వాళ్ళు బిగ్ బాస్ లో చేశాను. మీ పేరు మార్చుతాం, బడా బాస్, భలే బాస్ అట్లా. మళ్ళీ ఇప్పుడు ఒకటి చేస్తున్నాము, ఎవరు మన ఏ మాస్టర్ అయినా బషీర్ మాస్టర్, అది కూడా నెక్స్ట్ వీక్ లో ఉంది. వీఆర్ హ్యాపీ. Okay, congratulations for the award. Enjoy. Thank you so much. Thank you. Keep supporting me. Yeah, sure.